ఇల్లు నచ్చిందా? బాగుందా? చూస్తున్నారుగా. సో మోమో ఇవన్నీ ఖర్చు పెట్టేవి ఏమైనా ఉంటే ఏదైనా సొంత ఖర్చు పెట్టాలి, ఏదైనా డెవలప్ అవ్వాలి అని ఉంటే అందరికీ నచ్చుతుందని మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా మా మంచిగా లైక్. మా ఇల్లు పూజకి ముందు ఎలా ఉండిందో అది కూడా చూపిస్తాను, చూసేయండి. బైక్ పెట్టుకుంటే బైక్ వాష్ చేయడానికి బేసి అక్కడ బైక్ పెట్టుకొని ఇక్కడ బైక్ ఏదైనా స్కూటీ బైక్ ఏదైనా వాష్ చేసుకోవచ్చు. మరి ఇది సెకండ్ సోఫా, ఇది మా ఇల్లు, ఇది థర్డ్ కొంచెం నా ఇల్లు. నా ఇల్లు నా ఇల్లు ఇది థర్డ్. ఇక్కడ ఏదైనా క్లాత్స్ ఏదైనా సామాను పెట్టుకోవచ్చు. ఇక్కడ మంచి వేసుకోవచ్చు. బెడ్రూమ్, కిచెన్, ఫోర్త్ రూమ్ కిచెన్. కిచెన్ పక్కనే వేసి ఇక్కడ ప్రెస్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ గ్యాస్ పెట్టుకోవచ్చు. అక్కడ మిక్సీ మసాలా ఉప్పు కారం పెట్టుకోవచ్చు. ఇక్కడ గెల్లు కొనుక్కోవచ్చు. నువ్వే దోమేది గెల్లు ఒకవేళ ఎక్కువ స్పేస్ కావాల్సి బాత్రూమ్. ఇక్కడ గిన్నెలు దోమలేవు, నువ్వు గెల్లు దోమలు కాదు. ఇది అది బయట బాత్రూమే కానీ నువ్వు గిన్నెలు దోమలేవు. అక్కడ రా బయట. పర్సనల్ బెడ్. లైట్ వేస్తే మీరు కొంచెం మెరుస్తారు. ఇది ఇక్కడ పర్సనల్ బెడ్రూమ్ కాబట్టి ఇక్కడ చదువుకోవచ్చు. టైం టేబుల్ పెట్టుకోవచ్చు. బెడ్ తో ఉంటుంది, సర్వేసుకోవచ్చు, డెకోర్ చేసుకోవచ్చు. ఓకే. ఇది వాష్రూమ్, వెస్టర్న్ వాష్రూమ్, వెస్టర్న్ పార్కింగ్ కాబట్టి ఒక సైడ్ మాము ఎవరిని హట్ చేయాలనుకోవచ్చు. ఒక సైడ్ ఇండియన్ ట్యాప్, ఒక సైడ్ వెస్టర్న్ ట్యాప్. సో ముందుగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ, ఎందుకంటే వాళ్ళు వచ్చి మా పూజని సందడిగా చేశారు. చెప్పు, హాయ్ చెప్పు. మేడం आयो रे शुभ दिन आयो పూజ కోసం అయితే ఇల్లు మామూలుగా సింపుల్గానే డెకరేట్ చేసాము, మామిడాకులు బంతి పూలతో. సో అవే కదా ఇంటికి సింపుల్ అండ్ మంచి ఎలిగెంట్ వైబ్స్ ఇస్తాయి పూజకి. సో పూజ స్టార్ట్ చేసే ముందు ఎవరికైనా తెలుగు ఇంట్లో కాలికి పసుపు పెట్టడం అనేది ఆనవాయితీ అనమాట. సో అదే ఫాలో అయ్యాం. అండ్ పూజకు కూడా సామాన్లన్నీ వచ్చేసాయి. చూస్తున్నారుగా, పంతులు వచ్చి మంచిగా పూజ సామాన్లు అతనే డెకరేట్ చేస్తున్నారు. ముగ్గు వేసి అక్కడ కలశం కూర్చోబెడతారు. ఇంకా పూజ ఎలా అవుతుంది ఏంటి అనేది నేను మీకు వీడియోలో మొత్తం చూపిస్తాను. పూజ అన్నట్టు వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా ప్రేమను కురిపించండి.
అలా ఒకవైపు పూజ అవుతుండగా వచ్చిన చుట్టాలకి వెంటనే మా పిన్ని అయితే కాలికి పసుపు రాసి పూజలో కూర్చోబెడుతున్నారనమాట. ఎందుకంటే కాలికి పసుపు, మెడకి గంధం చూశాక తెలుగు పద్ధతులు ఇక్కడ కూడా ఫాలో అవుతుంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అందరూ వద్దు మా కాలు పట్టుకోవడం ఏంటి, అదేంటి ఇదేంటి అంటారు, కానీ కాలికి పసుపు గంధం అవన్నీ చూసాక మొత్తం తెలుగు కలంతా ఇక్కడే మా ఇంట్లోనే ఉందనిపిస్తుంది. తక్కువ కుటుంబ సభ్యులతో చాలా బాగా జరుపుకుంటున్న మా పూజకి కొన్ని గిఫ్ట్స్ కూడా వచ్చాయి. అవి ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఎగ్జైట్మెంట్ కూడా వచ్చేసిందనమాట. ఎవరేమి ఇచ్చారో అని చూస్తున్నారుగా, ఒక్కొక్కరు ఎంత ఆనందంగా కూర్చొని పూజ చేస్తుంటే చూడడానికి చాలా బాగా ఉందన్నమాట. చిన్న పూజ అవ్వచ్చు, పెద్ద పూజ అవ్వచ్చు, కానీ మన అన్న దానికోసం ఎవరైనా ఏదైనా చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూస్తున్నారుగా ఫుడ్ కూడా వచ్చేసింది. ఫుడ్ ఇంకా పూజ తర్వాత క్యాటరింగ్ సిస్టంలో అయితే ఇద్దామని ఫిక్స్ అయ్యాము. ఐటమ్స్ అయితే ఒక అతనికి క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చామన్నమాట. అతనే చేసి ఎంత బాగా ప్యాకింగ్ చేసి మరి పంపించారో చూస్తున్నారుగా. మా ఇంట్లో ఏ అకేషన్ అయినా, ఏ పూజ అయినా ఈ పంతులు గారే వస్తారనమాట. చూస్తున్నారుగా అందరు ఎంత శ్రద్ధగా. ఫైనల్ పూజ అనమాట ఇది. అయిపోతే ఇంకా పాలు పొంగేసి ఇంట్లో ప్రవేశిస్తాము. సో చూస్తున్నారుగా హారతి కూడా రెడీ అయిపోయింది. ఇంకా మా మమ్మీ కట్టెల పొయ్యిని అయితే రెడీ చేసేస్తున్నారనమాట. చూడు ఫైనల్లీ మా ఇంటి పాలు పొంగడం కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. వెహికల్తో ఎదురు చూస్తున్నాం పాలు ఎప్పుడు పొంగుతాయని. చూస్తున్నారుగా ఫ్యామిలీ అంతా పాల దగ్గరే ఉన్నాము, అవి ఎప్పుడు పొంగుతాయని. స్టార్ట్ అవుతుంది. ఇంత మంచిగా వాస్తు ప్రకారం దేవుణ్ణి కూర్చోబెట్టి పూజ చేసి మా ఇంటికి మంచి ఆశీర్వాదాన్ని అందించిన పంతులు గారికి అయితే దక్షిణాన్ని ఇచ్చేసారు మా పేరెంట్స్. తర్వాత అందరి పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారనమాట. న్యూ బిగినింగ్స్ ఆఫ్ హౌస్ కదా, సో మొత్తం హ్యాపీగా సాగుతుంది. అది వాటి వీడియో అనమాట. ఈ పూజ కోసమని వాళ్ళు వచ్చారనమాట. ఇది నచ్చిందా?
బాగుందా ఐడియా మీ పెట్టిన అంతే బాగుందా నువ్వు నీ గోల్ ఏంటి పెద్దకి ఇలా ఇల్లు కట్టాలి అలా ఏమైనా ఉందా గోల్ లేదు ఇవన్నా నీ గోల్ ఏంటి శివన్న మంచి చదువుకొని జాబ్ చేసి ఇల్లు కట్టాలి ఇలాంటి ఇల్లు కట్టి నువ్వు ప్రవేశానికి మాకు పిలవాలి అని ఏమైనా ఉందా శివన్న ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళు శివన్న మనం మోపట్టిందామా మోమో ఇవన్నీ ఖర్చు పెట్టేవి ఏవైనా ఉంటే ఏదైనా సొంత ఖర్చు పెట్టాలి ఏదైనా డెవలప్ అవ్వాలి అని ఉంటే మా చిన్న ఇంటి పూజకి వచ్చిన చిన్న చిన్న గిఫ్ట్స్ అన్నమాట. బట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళ రావడమే మాకు పెద్ద బ్లెస్సింగ్స్ అన్నమాట, ఫ్యామిలీ మెంబర్స్ అంతా. సో ఇంత ఓపిక్గా వ్లాగ్ మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా వాయిస్ నేను వీడియో చేసే విధానం చెప్పే విధానం నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.